ఇంటికి పెద్ద దిక్కు చనిపోతే కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు చాలా మంది ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ సెటిల్ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. దీనివల్ల బాధితులు చాలా నష్టపోతున్నారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలపై లక్షల సంఖ్యలో కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎల్ఐసి, స్టార్ హెల్త్ పై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ లిస్టులో ఇంకా అనేక కంపెనీలున్నాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్లను పరిష్కరించకపోవడంతో ఇన్సూరెన్స్ సంస్థలపై గత 3 ఆర్థిక సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో క్లారిటీ ఇచ్చింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో వీటిపై 2,58,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 2,15,000, 2023లో 2,02,000 ఫిర్యాదులు అందాయని రాజ్యసభలో ఎంపీ మేధా కులకర్ణి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. క్లెయిమ్ తిరస్కరణ, కారణం చెప్పకుండా క్లెయిమ్ నిలిపివేయడం, గడువు ముగిసినా ప్రయోజనాలు అందకపోవడం, అంచనా వేసిన నష్టానికి చెల్లించిన మొత్తానికి మధ్య తేడాలు ఉండటం వంటి అంశాలపై పాలసీదారులు IRDAIకి ఫిర్యాదు చేస్తున్నారు. ఎల్ఐసి, స్టార్ హెల్త్పై అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. గతేడాది ఎల్ఐసిపై 74,104 ఫిర్యాదులు, స్టార్ హెల్త్పై 20,527 ఫిర్యాదులు వచ్చాయి. నేషనల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్, యునైటెడ్ ఇండియా వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తప్పుడు సమాచారంతో పాలసీలు అమ్మడం వంటి అంశాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగా ఉన్న వ్యాధుల వెయిటింగ్ పీరియడ్ను 4 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించింది. పాలసీ రద్దు చేసుకున్న ఫ్రీ లుక్ పీరియడ్ను 30 రోజులకు పెంచింది. పొదుపు, బీమా ఉత్పత్తులకు సూటబిలిటీ అనాలిసిస్ తప్పనిసరి చేసింది. ఒక వ్యక్తి ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి తగిన బీమా పాలసీని ఎంచుకోవడానికి సూటబుల్ అనాలిసిస్ అంటారు. ఏజెంట్ లేదా కంపెనీ ఒక పాలసీ అమ్మేందుకు అది ఆ వినియోగదారుడికి నిజంగా అవసరమా లేదా అని చేసే పరిశీలన ఇది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ల పరిష్కారానికి సంబంధించి కస్టమర్స్ ప్రయోజనాలను కాపాడేందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ప్రాడక్ట్ మేనేజ్మెంట్ కమిటీ లేదా దానిలోని 3 సభ్యులతో కూడిన క్లెయిమ్స్ రివ్యూ కమిటీ ఆమోదం లేకుండా క్లెయిమ్ను తిరస్కరించకూడదు. కేవలం పత్రాలు లేవనో, క్లెయిమ్ చేయడంలో ఆలస్యమైందనో ఫిర్యాదును మూసివేయడానికి వీల్లేదు. క్లెయిమ్ పూర్తిగా లేదా పాక్షికంగా తిరస్కరణకు గురైతే దానికి గల కారణాలను పాలసీ పత్రంలోని నిబంధనలు సహా స్పష్టంగా పాలసీ హోల్డర్కు తెలియచేయాలి. క్లెయిమ్ల పరిష్కారానికి నిర్దిష్ట కాల పరిమితులున్నాయి. నిర్ణీత గడువులోపు క్లెయిమ్ సెటిల్ చేయడంలో ఆలస్యమైతే బీమా సంస్థలు జరిమానా, వడ్డీ కట్టాలి. ఈ నిబంధనలు బీమా సంస్థల జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు పాలసీదారులకు సకాలంలో ఆర్థిక భరోసా దక్కేలా చూస్తాయని చెప్పింది IRDAI.